నేను టెంపుల్ లోపలికి వచ్చాను. ఈ టెంపుల్ వచ్చేసి చాలా పవర్ఫుల్ టెంపుల్ అనమాట, అమ్మవారి టెంపుల్. కొంతమందికి దయ్యాలు బయటని అట్లా అంటారు కదా, అట్లాంటి వాళ్ళు చాలామంది వస్తారు ఇక్కడ. నేను అమ్మవారి దర్శనం ఇక్కడ ఉందనుకుంటా మధ్యలో. పక్కన పూజారి గారు, అంటే పక్కన ప్రసాదం ఇచ్చేవాళ్ళు పూజారి వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు ఏం చెప్పారంటే, మామూలుగా దర్శనం చేసుకున్న కొంచెం నెగిటివ్ ఎనర్జీ అట్లాంటి బాడీలో ఉన్న మెంటల్గా బాగా అవుతుందని చెప్తున్నారు. ఇప్పుడే మళ్ళీ సెకండ్ టైం దర్శనం చేసుకున్నాను. ప్రజెంట్ అమ్మవారి స్వరూపం వచ్చేసి దుర్గామాత అంట. ఏం భయపడాల్సిన అవసరం లేదన్నమాట, బాగుంది టెంపుల్. అందరికీ నమస్కారం. ముందుగా గురువుగారిని చాగంటి కోటేశ్వరరావు గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. సో నేను నిన్న త్రికాకర అనే టెంపుల్ దగ్గర వెళ్ళాను కదా, అక్కడ నాకు రూమ్స్ ఏం దొరకలే అనమాట. సో మళ్ళీ నేను ఫస్ట్ రోజు ఉన్న ప్లేస్కే వచ్చాను, త్రిపురాంతుర. అక్కడ సేమ్ ప్లేస్లో మళ్ళీ రూమ్ తీసుకొని నైట్ చేశాను. మళ్ళీ ఈరోజు బయటికి వెళ్ళడానికి రెడీ అయ్యాను. ప్రజెంట్ నేను ఇప్పుడు చోటానికర టెంపుల్ వెళ్ళాలనుకుంటున్నాను. మనకు లక్కీగా కౌచ్ సర్ఫింగ్లో రూమ్ దొరికిందనమాట అలఫీ. ఈవినింగ్ వరకు మనం అలఫీ చేరుకోవాలి. సో చూద్దాం ఈరోజు డే ఎలా జరుగుతుంది. నేను యూజ్ చేసే లగేజ్ నిన్న మొత్తం ఇదే బ్యాగ్తో ఉన్నాను సాయంత్రం అంతా. ఓకే, ఇప్పుడే బయటకు వచ్చాను టెంపుల్ వెళ్దామని. బయటికి రాగానే వర్షం పడుతుంది. ఇక్కడ ఎప్పుడు వర్షం పడుతుందో ఎప్పుడు ఎండ పడుతుందో ఏం అర్థం కావట్లేదు. ఇప్పుడే బస్ దిగి చూడడానికి ఇక్కడ టెంపుల్ దగ్గరికి వచ్చాను. టెంపుల్ జస్ట్ ఒక 100 మీటర్స్ ఉందంటే, చూపిస్తాను. దర్శనం అయిపోయి చూడడానికి ఇక్కడ టెంపుల్ దగ్గరకు వచ్చాము. చూద్దాం దర్శనం ఎలా అయింది అనేది. ఇప్పుడే టెంపుల్ లోపలికి వచ్చాను. ఈ టెంపుల్ వచ్చేసి చాలా పవర్ఫుల్ టెంపుల్ అనమాట, అమ్మవారి టెంపుల్. కొంతమందికి దయ్యాలు బయటని అట్లా అంటారు కదా, అట్లాంటి వాళ్ళు చాలామంది వస్తారు ఇక్కడ. చాలా ఫేమస్ టెంపుల్ ఇది, చాలా పవర్ఫుల్ టెంపుల్ కూడా. నేను స్వామి మాల వేసుకున్నప్పుడు ఒకసారి వచ్చాను, మళ్ళీ ఇప్పుడు వస్తున్నాను. చూద్దాం ఇప్పుడు ఓనం ఫెస్టివల్స్ ఎలా సెలబ్రేట్ చేస్తారు ఏంటనేది. ఇక్కడ టెంపుల్లోకి ఎంటర్ రాగానే మనకి చెప్పుల స్టాండ్ మరియు బ్యాగ్ స్టాండ్ ఉంది. ప్రజెంట్ నా బ్యాగ్ ఇచ్చేసాను, కొంచెం ఫ్రీగా ఉంది. నిన్న అయితే ఈవినింగ్ మొత్తము బ్యాగ్తో దగ్గర చాలా అలసిపోయాను, చాలా ఇబ్బంది అయింది నైట్. అది మీకు తర్వాత షేర్ చేస్తా. సో ప్రజెంట్ అయితే చోటానికర టెంపుల్ వెళ్తున్నాం. బ్యాగ్ తీసేస్తే చాలా ఫ్రీగా ఉంది. టెంపుల్లోకి రాగానే మనకి ఇలా ఉంది. ఇక్కడ దర్శనానికి ఇటువైపుగా వెళ్ళాలంట. సో కేరళలో మీకు అందరూ తెలుసు కదా, ఖచ్చితంగా చుక్కా విప్పేసి వెళ్ళాలి దర్శనానికి. ఇక్కడ అమ్మవారి దర్శనం అయిపోయింది, బయటకు వచ్చాను. అంత పండుగ వాతావరణం ఉంది. ఈరోజు వినాయక చవితి కదా, చెప్పడం మర్చిపోయింది. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. సో దర్శనం అయితే మంచిగా అనిపించింది. వెనకాల ఇట్లా సౌండ్స్ వస్తున్నాయి కదా మీకు. ఇట్లా టెంపుల్ బ్యాక్ సైడ్ ఇంకొక టెంపుల్ ఉన్నట్టుంది, అదే అమ్మవారి టెంపుల్కి వెళ్దాం అక్కడ కూడా. ఇలా కొంచెం కిందికి వెళ్తే ఆ టెంపుల్ వస్తుంది అనుకుంటా. ఇంతమంది వెళ్ళినా అంత గుర్తులేదు. మనం మెట్లు దిగి కిందికి వచ్చిన తర్వాత ఇట్లా లెఫ్ట్ వెళ్ళి ఇట్లా చుట్టూ ప్రదక్షిణ చేసి
ఆ టెంపుల్ దగ్గరికి వెళ్ళాలంట, దర్శనం చేసుకొని మళ్ళీ సేమ్ ఇదే రూట్లో రావాలంట. ఇలా కిందికి వచ్చిన తర్వాత అందరు ఇక్కడ ఉన్న చెట్టుకి నమస్కారం చేసుకొని వెళ్తున్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత టెంపుల్ ఇలా ఉంది. ఇక్కడ ఈయన అమ్మవారి దర్శనం ఇక్కడ ఉందనుకుంటా మధ్యలో. ఇప్పుడు అమ్మవారిని దర్శనం చేసుకొని వచ్చాను. నాకైతే ప్రశాంతంగా అనిపించింది ఇక్కడ. అక్కడ పేరు నాకు సరిగ్గా అర్థం కాదు, కానీ అమ్మవారు వచ్చేసి కాళీమాత అంట ఇక్కడ. సో మనం ముందుగా చెప్పా కదా, టెంపుల్లోకి ఎంటర్ అయినప్పుడు ఏమైనా నెగిటివ్ ఎనర్జీస్ అట్లాంటివి ఉంటే ఈ టెంపుల్కి చాలామంది వస్తారని. మెయిన్గా ఇక్కడే అనమాట, ఈ ప్లేస్లోనే అది చాలామంది వాళ్ళు వస్తారు. పక్కన పూజారి గారు, అంటే పక్కన ప్రసాదం ఇచ్చేవాళ్ళు పూజారి వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు ఏం చెప్పారంటే, మామూలుగా దర్శనం చేసుకున్న కొంచెం నెగిటివ్ ఎనర్జీ అట్లాంటి బాడీలో ఉన్న మెంటల్గా బాగా అవుతుందని చెప్తున్నారు వాళ్ళు. అది ఇంకొక విషయం ఏం చెప్పారంటే, మెయిన్ ఇందాక మనం దర్శనం చేసుకున్నాం కదా ఫస్ట్ భగవతి అమ్మవారి టెంపుల్ని. సో అక్కడ ఒకే అమ్మవారు 3 రూపాయలలో ఉంటారంట టైం బట్టి. అది ఇంకా నేను క్లారిటీగా కనుక్కొని మీకు అప్డేట్ చేస్తాను. ఇంకొక విషయం ఏంటంటే, ఇలా మనం దారిలో కిందికి వస్తాం కదా, కిందికి వచ్చేటప్పుడు కొంతమంది జ్యోతిష్యం చెప్తా అది అంటున్నారు. వాళ్ళని జస్ట్ మీరు పట్టించుకోకుండా డైరెక్ట్ టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోండి, అదొకటి చూసుకోండి. కాళికా అమ్మవారిని దర్శనం చేసుకొని మళ్ళీ మనం పైకి ఎక్కుతుంటే లెఫ్ట్ సైడ్లో అయ్యప్ప స్వామి టెంపుల్ ఉంది, అక్కడ కూడా దర్శనం చేసుకోవాలన్నమాట. ఇది అయ్యప్ప స్వామి టెంపుల్. ఇప్పుడే మళ్ళీ సెకండ్ టైం దర్శనం చేసుకున్నాను. ప్రజెంట్ అమ్మవారి స్వరూపం వచ్చేసి దుర్గామాత అంట. లెవెల్ 30 తర్వాత చేంజ్ అయింది. ఒకటే అమ్మవారు 3 స్వరూపాలలో మనకి దర్శనం ఇస్తున్నారు. మార్నింగ్ సరస్వతీదేవి అమ్మవారు, మధ్యలో లక్ష్మీదేవి అమ్మవారు, ఇప్పుడు దుర్గామాత అమ్మవారు. అమ్మవారికి ఎవరైనా డొనేషన్స్ ఇవ్వాలంటే ఇలా ఇస్తారంట ఇక్కడ. ఇక్కడ ఉన్న వృక్షం స్థల వృక్షం అనుకుంటా, వాళ్ళు శ్రీ మూల స్థానం అని చెప్తున్నారు, అక్కడ మలయాళంలో రాసి ఉన్నది. మనం టెంపుల్లోకి ఇలా వచ్చాం కదా, అలా లెఫ్ట్ సైడ్ వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకొని మళ్ళీ ప్రదక్షిణ చేస్తూ మనం ఇలా వస్తాము. ఇక్కడ శివునికి సంబంధించిన టెంపుల్ ఉంది. ఇక్కడ శివుని దర్శనం చేసుకొని బయటికి వెళ్ళాలి. ఇక్కడ టెంపుల్ నుంచి బయటికి వెళ్తుంటే ఇక్కడ వినాయకుడి ఫ్రేమ్ అనిపించింది. మేబీ ఇంతకుముందు ఇక్కడ ఈ టెంపుల్లో సేవ చేసుకునే వెళ్ళిపోయింది అనుకుంటా. నాకైతే చాలా ప్రశాంతంగా అనిపించింది దర్శనం. 2 times దర్శనం చేసుకున్నాను. ఏం భయపడాల్సిన అవసరం లేదన్నమాట. బాగుంది టెంపుల్.
చాలా పవర్ఫుల్ టెంపుల్. నేను కంప్లీట్గా ఈ టెంపుల్ కోసం ఒక డెడికేటెడ్ వీడియో చేసి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నేను ప్రయత్నం చేస్తాను. నెక్స్ట్ ప్రజెంట్ ఆకలి అవుతుంది, బ్రేక్ఫాస్ట్ చేయలేము మార్నింగ్ నుంచి. టైం వచ్చేసి 12 అవుతుంది అనుకుంటా. సో తిన్న తర్వాత నెక్స్ట్ ఏంటి అనేది ఆలోచిద్దాం. ఇందాక చెప్పుల స్టాండ్ దగ్గర పర్సన్ అడిగాను ఫుడ్ ఎక్కడ బాగుంటుందంటే ఇక్కడ 2-3 హోటల్స్ ఉన్నాయి. గణేషన్ భవన్ అని, హోటల్ రాజేశ్వరి వెజిటేరియన్ అని చెప్పేసి తను శ్రీదేవి సజెస్ట్ చేశారు. చూద్దాం ఎలా ఉందనేది. చూడడానికి చాలా పెద్దగా ఉంది. జస్ట్ ఫుడ్ అడిగాను, తను డైరెక్ట్ మీల్స్ పట్టుకొని వచ్చాడు. ఓకే చూద్దాం ఎలా ఉందనేది. హోటల్ అయితే స్పేషియస్గా ఉంది, మంచిగా ఉంది. ఫుడ్ ఎట్లుందో చెప్తాను. నా బిల్ వచ్చేసి 79 అయింది. పాపడంకి ఒక 4 రూపీస్ ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తారు. ఎక్స్ట్రా పాయసం కూడా ఇచ్చారు, దానికి ఏం ఛార్జ్ చేయలేదు ఈ బ్రదర్. ఇక్కడ హోటల్లో కలిసారు ఈ బ్రదర్, మంచిగా సర్వ్ చేశారు. నా యూట్యూబ్ నేమ్ అడిగి మరీ తీసుకొని సబ్స్క్రైబ్ చేసిండు. థ్యాంక్ యూ బ్రదర్. నా ప్రయాణం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.